సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రజాపాలన సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రసంగిస్తూ ఉండగా మధ్యలోనే మైక్ కట్టవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చేతిలోని మైకులను వేదికపైనే నేలకేసి కొట్టారు. అనంతరం అధికారుల తీరుకు నిరసనగా అక్కడే నేలపై కూర్చుని వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అసహనానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి పివి రావు సిద్ధంగా ఉన్నారు. రావు, జిల్లా దుబ్బాకలో ప్రజాపాలన కార్యక్రమం ఏతుందో అది రసాభాసగా మారింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రజాపాలనలో ఈ సంబరాలు చేసుకోవటం అంటే రైతులు ధాన్యం పండించి సిద్ధంగా ఉంచుకున్నారు అమ్ముకోవడం కోసం. కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని సిద్దిపేట ఎమ్మెల్యే తను ఏదైతే ప్రజాపాలన కార్యక్రమం ఉందో ఆ డయాస్ వద్దకు చేరుకునే డయాస్ మీదనే కూర్చొని నిరసన వ్యక్తం చేసిన సందర్భంలో తన యొక్క నిరసన తెలియజేస్తూ మైక్ అందుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే కలెక్టర్కి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం, కలెక్టర్ గానీ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు, కాబట్టి మేము ఈ ప్రజాపాలన కార్యక్రమాల్లో మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని మైక్ అందుకుని మాట్లాడే సందర్భంలో కూడా మైక్ కట్ చేయడం జరిగింది. మైక్ ఎవరు కట్ చేశారో అని వెనక్కి చూస్తూ సీరియస్ గా 2 మైకులను కూడా నేలకు విసిరేసి కొట్టాడు. అనంతరం అక్కడ ఆ కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన దిగారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో 4 లక్షల ఎకరాల వరి ధాన్యం ఈ సంవత్సరం పండింది. అందులో కేవలం ఒక్క దుబ్బాక నుంచే 2 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయిందని, దీన్ని కొనుగోలు చేయకపోవటం వల్ల రైతులందరూ రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారని, ఇదంతా కూడా కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత వల్లే జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా మల్నాథ్ సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ప్రాజెక్టు కట్టడం ద్వారా పుష్కలంగా నీరు వచ్చింది, వరి ధాన్యం కూడా పెరిగింది, దిగుబడి కూడా వచ్చింది. దిగుబడి వచ్చిన రైతుల్లో సంతోషం మిగలలేదు. తమ అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఈ ప్రజాపాలన సంబరాల కంటే ముందు రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశాడు. అనంతరం ఆ డయాస్ నుంచి సీరియస్ గా బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. లోపలికి చొచ్చుకొని వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని పోలీసులు బయటికి నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఆగ్రహించినటువంటి ఎమ్మెల్యే బయటకు వెళ్ళిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం సంబరాలు చేసుకోవటం కాదు, ప్రజలు పండించిన వరి ధాన్యాలని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి వాళ్ళ ఖాతాల్లో నగదు జమ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కాకుండా రైతులు ఏడుస్తుంటే ఈ ప్రజా సంబరాలు ఏంటని కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయిన పరిస్థితి అక్కడ కనిపించింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ పివి రావు.